డేటా ఆధారిత స్టాక్ ఆప్షన్స్ ట్రేడింగ్ గురించి చూద్దాం. ఇది చార్ట్లకు మించిన ఓ కొత్త ప్రపంచం. చాలామంది ట్రేడర్లు ప్రైస్ చార్ట్లనే నమ్ముతారు, కానీ అసలు కథ డేటాలో దాగి ఉంటే ఇది హిస్టారికల్ ప్యాటర్న్స్ ఇంకా మార్కెట్ పొజిషనింగ్పై ఆధారపడుతోంది. మనం మొదటి లేయర్ ఏంటో చూద్దాం. సీజనాలిటీ అంటే కొన్ని నెలల్లో మార్కెట్ ఎందుకు బాగా పర్ఫామ్ చేస్తుందో డేటా చెప్తుంది. అదొక ప్యాటర్న్. ఈ డేటా చూడండి, కొన్ని నెలలు ఖచ్చితంగా పాజిటివ్గా ఉన్నాయి. ఇది కేవలం యాదృచ్ఛికం కాడుగదా. చూడండి, జులై యావరేజ్ రిటర్న్ దాదాపు 3.6%. ఈ సమాచారం మనకు ఒక ఎడ్జ్ ఇస్తుంది. అంటే మార్కెట్ ఏ దిశగా వెళ్తోందో ఒక అంచనా వస్తుంది. ట్రేడ్ వెతకక ముందే ఇది మన దగ్గర ఉంటుంది. ట్రెండ్ తెలిసింది, ఇప్పుడు అవకాశం కావాలి. అందుకే లిక్విడిటీ చాలా ముఖ్యం. లిక్విడిటీ ఎక్కువుంటే ట్రేడ్ నుండి ఈజీగా బయటకు రావచ్చు, లేదంటే ఇరుక్కుపోతాం. తక్కువ లిక్విడిటీ ఒక మంచి ట్రేడ్ను కూడా దెబ్బతీస్తుంది. సరే, ఇక అసలు విషయానికి వద్దాం. ట్రిగర్. ట్రిగర్ అంటే పెద్ద ప్లేయర్స్ గీసిన ఒక లైన్. అక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రైజ్ ఆ లైన్ దాటితే సెల్లర్స్ ట్రాప్లో పడతారు. అప్పుడు వాళ్లు భయంతో తమ పొజిషన్స్ క్లోజ్ చేస్తారు. ఇదే ఒక చైన్ రియాక్షన్ లాంటిది. సెల్లర్స్ నష్టాన్ని కవర్ చేయడానికి కొంటారు, అదే మార్కెట్ను పైకి తీసుకెళ్తుంది. ఈ ట్రాప్ వల్ల మార్కెట్లో పెద్ద మూమెంట్ వస్తుంది. కానీ ఆగండి, ఇంకొక ఫైనల్ చెక్ ఉంది. ట్రెండ్ మనకు అనుకూలంగా ఉందో లేదో చూడాలి. దీన్నే మార్కెట్ బిల్డప్ అంటారు. ఈ చార్ట్ చూడండి, మార్కెట్ సెంటిమెంట్ క్లియర్గా బుల్లిష్గా ఉంది. ఇది మన ట్రేడ్కు సపోర్ట్ చేస్తుంది. సో ఇవన్నీ కలిపితే మనకొక కంప్లీట్ ఫ్రేమ్వర్క్ వస్తుంది. సీజనాలిటీ, లిక్విడిటీ, ట్రిగ్గర్, ఇంకా బిల్డప్. ఈ పద్ధతితో ట్రేడింగ్ అనేది గెస్ వర్క్ కాదు, ఇది డేటాతో ఆడే ఒక ప్రాబబిలిటీ గేమ్. అయితే ఆధునిక మార్కెట్లలో అసలైన ఎడ్జ్ ఎక్కడుంది? బహుశా అది డేటాలోనే ఉందేమో.